మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. మంత్రివర్యులు సిద్ధారాఘవరావు సతీమణి శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి, కదిరిబాబురావు సతీమణి శ్రీమతి రాణి శ్రీదేవి ఇరువురు స్థానిక నాయకులు అభిమానులు వెంటరాగా శనివారం సాయంత్రం దర్శి పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంగా భారీ రోడ్ షో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. వీరు ఎన్నికల ప్రచార రథంపై ఉండి ప్రజలకు అభివాదం చేస్తూ ఎంపీగా టీడీపీ అభ్యర్థి సిద్ధారాఘవరావును, ఎమ్మెల్యేగా కదిరిబాబురావును గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలను ఉద్దేశించి తొలుత శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి ప్రసంగించారు. ఆ తదుపరి శ్రీమతి కదిరి రాణి శ్రీదేవి ప్రసంగించడం కూడా జరిగింది. దర్శి పట్టణం మరి 5 సంవత్సరాలకు పూర్వం ఎలా ఉంది, ఈ 5 సంవత్సరాలు గడిచాక ఇప్పుడు ఎలా ఉందని ప్రతి ఒక్కరికి తెలుసమ్మా. ప్రతి చిన్న పిల్లోడిని అడిగినా కూడా వాడు కూడా చెప్తాడు ఎంత అభివృద్ధి జరిగిందని. మరి ఇంతటి అభివృద్ధి మీరే చెప్తున్నారు. గత 15-20 సంవత్సరాల నుంచి మాకు దర్శికి నియోజకవర్గానికి అభివృద్ధి అనేది జరగలేదు. ఎక్కడ కూడా ఎక్కడో వేస్తే మొత్తం మీద ఎక్కడో అక్కడొక రోడ్డు వేస్తారు తప్పితే నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ రోడ్డు లేవని చెప్పడం జరిగింది. మీరు వచ్చినప్పుడు, మేము ప్రచారానికి వచ్చినప్పుడు మీరు 3 అడిగారు, 3 కోరికలు అడిగారు. ఒకటి రోడ్డు కావాలన్నారు, రెండోది మంచినీళ్ళు కావాలన్నారు, మూడోది కరెంటు సరిగా లేదు, మాకు కరెంటు సరిగా కావాలని అడిగారు మీరు. మరి ఈ 3 కోరికలు కూడా మీకు తన పుష్కలంగా అందాయి. మీ అందరికీ తెలుసు. రోడ్లు వచ్చాయి, మంచినీళ్ళు వచ్చాయి. మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే మీకు అసలు బజార్కి ఒక పంపు ఉండేదో, 2 పంపులు ఉండేవో. మరి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి ముందు పంపేసుకున్నారు. మంచినీళ్ళు అందరికీ వస్తున్నాయి, రోడ్లు అందరికీ వచ్చాయి. ప్రతి సందులో కూడా రోడ్డు వచ్చింది, సిమెంట్ రోడ్లు వచ్చాయి. అలానే కరెంటు కూడా మనకి ఎక్కువగా పోవట్లేదు. ఎప్పుడు ఆ సబ్ స్టేషన్లో ఏదన్నా రిపేర్ వస్తే తప్పితే మనకి కరెంటు కూడా పోవట్లేదు. ఈ 3 కోరికలు మీకు తీరిపోయాయి. మరి మీరు మమ్మల్ని అడిగింది 3 కోరికలే. మరి మన సిద్ధారాఘవరావు గారు మీకోసం ఎన్ని పనులు చేశారో మీ అందరికీ తెలుసు. అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. గత 5 సంవత్సరాలకి ఇప్పటికీ మీ అందరికి కూడా అభివృద్ధి అనేది తెలిసింది. సంక్షేమ పథకాలు వచ్చాయి మీ అందరికి కూడా. 111 సంక్షేమ పథకాలు మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు లేవు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇన్ని పథకాలు ఉన్నాయి. మరి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపాయన మీరు తీసుకుంటున్నారు, దీన్ని అనుభవిస్తున్నారు కూడా. మరి ఇంతటి అభివృద్ధి జరిపిన మన తెలుగుదేశం పార్టీని మనం తప్పకుండా గెలిపించుకోవాలి. మళ్ళీ మన తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకోవాలి. మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అలానే మీ అందరికీ తెలుసు, మన సిద్ధారాఘవరావు గారు ఎంపీగా నిలబడ్డారు. ఏ కారణం చేత ఎంపీగా వెళ్ళారో కూడా మీ అందరికీ తెలుసు. మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఎంత బాధపడ్డారో అదందరికీ కూడా మీ అందరికీ తెలుసు. అదంతా పక్కన పెట్టేసి మనం ఇప్పుడు రేపు April 11 ఎలక్షన్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేయాలి. ఒకటి మన సిద్ధారాఘవరావు గారు ఎంపీగా, రెండోది కదిరిబాబురావు గారు ఎమ్మెల్యేగా వచ్చారు. మీ అందరూ కూడా మన పార్టీని పక్కకి వెళ్ళకూడదు, మన పార్టీని మనం గెలిపించుకోవాలి, మనం నిలబెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా బయటికి రావాలి. మరి మొన్న 10 రోజులు మీరందరూ కూడా స్తబ్దతగా ఉన్నారు. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు బాబురావు గారిని ఇక్కడికి ఎమ్మెల్యేగా పంపించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు అంతకుముందు ఎంత ఉత్సాహంగా పనిచేశారో ఈ రోజు కూడా అంత ఉత్సాహంగా ఉండాలి. మన పార్టీని మనం నిలబెట్టుకోవాలి. సైకిల్ గుర్తు చెప్పండి, వాళ్ళు అడుగుతున్నారు. మరి ఇంతటి అభివృద్ధి జరిగినప్పుడు మంచి ఫోటో తీసారు. మరి
మరి మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటారు ఎవరన్నా? ఏమ్మా పోగొట్టుకుంటారా? ఏయ్యా ఎవరైనా పోగొట్టుకుంటారా? గట్టిగా చెప్పాలి. మరి ఇంతటి అభివృద్ధి కూడా మన తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. ఏ పార్టీలో ఇంతటి అభివృద్ధి జరగలేదు మన దర్శి నియోజకవర్గానికి. మరి చూడండి, దోర్నపు వాగు మీ అందరికీ కూడా 40 సంవత్సరాల కళని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మరి ఎవరైనా వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు, చేస్తామని చెప్తున్నారని మీరే చెప్తున్నారు. మరి ఎవరు చేయలేదు. మరి మన సిద్ధారాఘరావు గారు వచ్చారు, మాట ఇచ్చారు, అది పూర్తి చేశారు, శంకుస్థాపన చేశారు, ప్రారంభం చేశారు. మరి ఇప్పుడు అందరూ ఎంత సంతోషంగా మరి దాన్ని వెళ్ళగలుగుతున్నారంటే మీ ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఎందుకంటే దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తోర్నపు బాగు ఒకటి, చందవరం బ్రిడ్జి ఒకటి, ఇవి రెండు కూడా మనకి దర్శి నియోజకవర్గంలో ముఖ్యమైన ప్రాజెక్టులు అనమాట. మనం రెండు ముఖ్యమైన ప్రాజెక్టులు కూడా రెండు పూర్తి చేసుకున్నాము. మరి ఇంతటి అభివృద్ధి ఇంకే చెప్తా, ఇవన్నీ కూడా చేసుకున్నాము. మరి గవర్నమెంట్ హాస్పిటల్ చూసారు కదమ్మా, వెళ్ళొచ్చారు కదా, ఎంత చక్కగా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పండి. సూపర్ గా కార్పొరేట్ హాస్పిటల్ తో పోటీ పడతా ఉంది మన గవర్నమెంట్ హాస్పిటల్. మరి చూడండి, అంత ముందు నేను కూడా వచ్చాను గవర్నమెంట్ హాస్పిటల్ కి. సుధీర్ బాబు పట్టుబట్టది, సుధీర్ పట్టుబట్టి ఆ హాస్పిటల్ చాలా అంత గొప్పగా తీర్చిదిద్దాడు అనమాట. మీరు అందరికీ తెలుసు అది. బాబు సుధీరు దానికోసం ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయత్నం ఆలోచించి అది చక్కగా చేశాడు. మరి చూడండి అమ్మ, చుట్టుపక్కల ఎక్కడా కూడా అలాంటి హాస్పిటల్ లేదు. మీరు ఒంగోలు రావక్కర్లేదు, అటు వినుకొండ వెళ్ళక్కర్లేదు, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. చక్కటి హాస్పిటల్ మన దగ్గర ఉంది. మరి అది కూడా మనం చూస్తే, ఎందుకంటే మనకి దగ్గరలో ఒక హాస్పిటల్ కూడా ఉంటే, అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరు కూడా దూరాలుగా వెళ్ళకుండా ప్రశాంతంగా మనం ఇక్కడే చేయించుకోవచ్చు వైద్యం. మరి చూడండి ఎంత చక్కగా ఉందో హాస్పిటల్ కూడా. డాక్టర్స్ కూడా మంచి మంచి డాక్టర్స్ వచ్చారు చక్కగా. అలాంటి దాంట్లో ఉచిత భోజనం కూడా ఒక 15-20 రోజుల క్రితం నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. మరి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మరి ఇంత ఉన్నాయి, ఇంత చక్కగా ఉంది. మరి మీ అందరికి పార్కు తెలుసు, పార్కు చూసొచ్చారా? చూసొచ్చారు తల్లి? బాగుంది, పెద్దగా చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ మీకు తెలియదని కాదు, నేను ఒక్కసారి చెప్పి మీ చేత అవుననిపించుకుని నాకు సంతోషంగా ఉంటుందని చెప్తున్నాను. మీలో ప్రతి ఒక్కరికి ఇవన్నీ తెలుసు. మరి పార్క్ వచ్చింది, మరి డ్రైవింగ్ స్కూల్ వచ్చింది, ఫైర్ ఇంజిన్ వచ్చింది. మరి ఇలాగా ఉందండి. ఇట్లా ఇంత అభివృద్ధి జరిగి ఇంత లబ్ధి పొందినప్పుడు మరి కొంతమంది పార్టీలు మరి బయటకు వెళ్ళిపోతున్నారు. మరి బయటికి వెళ్ళిపోవటం అవసరం కాదు, వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి చెప్పి వెళ్ళకూడదు. వెళ్ళిపోదలుచుకుంటే మామూలుగా వెళ్ళాలి, కానీ ఎవరి మీద ఏ వంక కూడా పెట్టకూడదండి. ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అభివృద్ధి చూస్తున్నారు. ఎందుకంటే ఈ అభివృద్ధి నాది కాదు, నీది కాదు, మనందరిది, ప్రతి ఒక్కరిది ఈ అభివృద్ధి. మరి ఇంత అభివృద్ధి జరిగిన మన దర్శి నియోజకవర్గం 30 సంవత్సరాలు ముందుకెళ్ళిపోయింది. ఈ అభివృద్ధిని ఇంకా మీరందరూ చక్కగా కాపాడుకోవాలంటే మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ రావాలి. మీరందరూ కూడా రేపు 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రతిదీ ఒక మనిషికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీదేసి తప్పకుండా మన తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి. మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. మీరందరూ చక్కగా ఈ ర్యాలీలో పాల్గొని మాకు స్వాగతం పలుకుతున్నందుకు కూడా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జన్మభూమి. సైకిల్ గుర్తుకి ఎన్ని వేయాలి? 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారము. నేను ముందు మీకు బాబురావు గారిని పరిచయం చేయించాలి. ఆయన ఏమీ పాత వ్యక్తి కాదు. ఇంతకుముందు 2004 సంవత్సరంలో ఇక్కడి నుంచే పోటీ చేశారు. తర్వాత కనిగిరి మా సొంత ఊరు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాము. అధిష్టానము తప్పకుండా ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పగా ఇక్కడ మళ్ళీ వచ్చాము దర్శికి. మీరందరూ ఒక్కసారి బాబురావు గారు చేసిన అభివృద్ధి గురించి చెప్పాలంటే నేను కనిగిరే చెప్పాలి. కనిగిరి చాలా వెనుకబడిన ప్రాంతము. అసలు కనిగిరిలో చాలా వరకు నీటి సమస్య ఉంది, అన్ని సమస్యలే. మేము పోయినసారి ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని అడిగింది, వాళ్ళు కూడా 2 రోజు అడిగారు, నీళ్ళు అడిగారు. రోజు అడిగినందుకు
కనిగిరిలో మొత్తం సిమెంట్ రోడ్ వేయించారు. 80% సిమెంట్ రోడ్ వేయించాము. ఎక్కడ మట్టి రోడ్ అనేదే లేకుండా రోడ్ వేయించారు. ఇంటింటి కుళాయి కూడా పెట్టించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టించారు. మీ అందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్కి IIIT కాలేజ్ ఒకటే ఇచ్చారు. అది తీసుకొచ్చి కనిగిరిలో పెట్టారు. IIIT అంటే మీకు తెలుసు కదా, దానివల్ల ఎన్నో అవకాశాలు వస్తాయి. అలాగే హాస్పిటల్స్ పెట్టించారు. ఇంత అభివృద్ధి చేశారు కనిగిరిని. అలాగే దర్శి నియోజకవర్గంకి వచ్చారు కాబట్టి దానికంటే ఎక్కువ అభివృద్ధి చేయడానికి పాటుపడతారు. మీరందరూ దయించి ఒక్కసారి ఆయనకు ఓటేసి గెలిపించండి బాబురావు గారికి. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు రావాలి అంటే మనం తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి. మనం చంద్రన్న రావాలంటే ఎవరికి వేయాలి ఓటు? బాబన్నకి సిద్ధన్నకి వెయ్యాలి. మీరందరూ అది గుర్తుంచుకొని మీ అమూల్యమైన ఓటుని వాళ్ళకి వేస్తారని ప్రాధేయపడుతున్నాను, విశ్వాసిస్తున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై బాబన్న, జై సిద్ధన్న. మీరందరూ ఎవరు మాట్లాడలేదు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అమ్మా బాబురావు గారికి. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. చూపులకు చేత కాని వాడు సమయం